విక్కీ ఆఫీస్‌లో ఉన్న వాళ్ళందరూ అయితే బొకేలు పట్టుకొని రెడీ అవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే ఎవరు వస్తున్నారు? ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నారని చెప్పేసైతే విక్కీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళైతే ఎవరొస్తున్నారనుకుంటున్నావు? స్టార్ మోడల్ కసి వస్తుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఎవరబ్బా ఈవిడ అని చెప్పేసైతే తను కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆవిడైతే బయటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే తనని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈవిడ ఇంత అందంగా ఉంది అని చెప్పేసి అయితే అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడికి పద్మావతి అయితే వచ్చి మేడం మీరిప్పుడు కట్టుకోవాల్సిన శారీ ఇదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతిని అయితే ఒక్కసారిగా చూసి ఏంటి నువ్వు నాకు చెప్పేదేంటి? నేను ఏ డ్రెస్ వేసుకోవాలా? ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్పడం ఏంటి? నేను చేసుకుంటాను. నాకు తెలుసు ఏ టైంలో ఎలా ఉండాలో నాకు తెలుసు అని చెప్పేసి అయితే పద్మావతిని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ మాటలు విన్న విక్కీ కూడా అయితే చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటాడు. ఏంటి పద్మావతిని ఎందుకు ఇలా తిడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడైతే ఏంటి నువ్వు ఒక్కసారికి మోడల్‌గా తయారైతే నువ్వే మోడల్‌వని అనేసుకుంటున్నావా? నీకు అంత సీన్ లేదు. నీ మొహానికి అంత సీన్ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే తలని ఒక్కసారిగా దించేసుకుంటూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ కొట్టేద్దామని చెప్పేసి అయితే ముందుకు వస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.